హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సిరిమల్లి వ్లాగ్స్. సో ఈ వీడియోలో మేము ఈజీగా సాలడ్ రెసిపీ ఎలా చేసుకుంటామో చూపిస్తాను. సో వాటికి మనకి కావాల్సింది బ్రాకలీ అండ్ స్పినాచ్ మిక్స్, కొంచెం లెట్యూస్ కావాలండి. అండ్ వాటితో పాటు కొంచెం అవకాడో ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి, అండ్ అలానే క్యారెట్ ముక్కలు కొంచెం ఆనియన్ పీసెస్, అలానే కొంచెం కుకుంబర్, అలానే రాడిష్ అండ్ పర్పుల్ క్యాబేజ్ అండి, మీరు మధ్యలో చూస్తున్నారు కదా అది, అండ్ సెలరీ ముక్కలు, కొంచెం చీజ్, కొంచెం ఆరెంజ్ కలర్ బెల్ పెప్పర్స్ అనమాట. చీజ్ అలా తురుముకొని వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు, కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. అలానే కొన్ని రెడ్ కిడ్నీ బీన్స్ కూడా కావాలండి, అవి నేను ముందుగానే బాయిల్ చేసుకున్నాను. టాపింగ్స్ లాగా తింటే బాగుంటుందండి అవి. అండ్ కొంచెం వాటిలోకి సీడ్స్ వేసుకుంటే బాగుంటుందండి, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, అది నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, అవి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ చాలా బాగుంటాయండి తినేటప్పుడు. అండ్ కొన్ని పిస్తాస్ కూడా వేసుకోవాలి, అంటే కొంచెం అన్నీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఒక్కొక్క స్పూన్ లేదా టూ స్పూన్స్ అట్లా అనమాట. నాకు సలాడ్స్ చేయడం పెద్దగా రాదండి. సో మాకు ఎప్పుడైనా సాలడ్ తినాలనిపించినప్పుడు మా హస్బెండే చేస్తూ ఉంటారు. మేము వీక్లీ ఆఫ్టర్నూన్ టైంలో వీక్లీ. అలానే లాస్ట్లో మనకు కావాల్సింది బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, అది కొంచెం వేసుకోవాలి. అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో అండ్ మేమైతే ఇలా మీరు చూస్తున్నారు కదా అండి, గార్లిక్ మేము ముందుగానే ఆలివ్ ఆయిల్లో సోక్ చేస్తామన్నమాట. సో సోక్ చేసిన ఆయిల్ అలా చేసుకుంటాము, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అలా ఆలివ్ ఆయిల్లో సోక్ చేసిన గార్లిక్ ఉంటుంది కదా అండి, అది మేము సాలడ్ డ్రెస్సింగ్లోకి వాడతామన్నమాట. మేము సాలడ్ డ్రెస్సింగ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. సో నేను నెక్స్ట్ వీడియోలో సాలడ్ డ్రెస్సింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మా హస్బెండ్ దగ్గర రెసిపీ తీసుకొని నేను ట్రై చేస్తాను, సో మీకు చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదా అండి, సాలడ్ డ్రెస్సింగ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది గ్రీక్ యోగర్ట్తో చేస్తారనుకుంటా అండి. గ్రీక్ యోగర్ట్ ఎక్కువ వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారండి. సో చాలామంది వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు ఇలా సాలడ్ డ్రెస్సింగ్స్ ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి, ఇట్లా గ్రీక్ యోగర్ట్ యూజ్ చేసి. సో ఇదండి నా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.